సో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చానబ్బా. నా మ్యూజిక్ నడుస్తుంది. సో మా మ్యూజిక్ డైరెక్టర్ పేరు హరిభాయ్. మీ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి? హరిభాయ్ స్టూడియోస్. క్రేజీ. ఒక 2 days 3 days కూర్చున్నాం. ఎలా కావాలో అలా ఇచ్చాడు. ఆయన ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఏముంటాయి మనకేం తెలుస్తుంది, అంత ఏదో అలా కావాలనిపిస్తుంది తప్ప. సో మ్యూజిక్ అయితే నడుస్తుంది, చూపిస్తాం. సో హరిభాయ్, అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? కసి ఉండాలి, మ్యూజిక్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. అసలు ఎవరు ఫ్రమ్? నేపాల్. కాస్ట్యూమ్స్ చూసి కనిపెట్టవచ్చు అబ్బా. కాస్ట్యూమ్స్, ఈ గడ్డం, ఈ టాటూ. మరి ఎలా తెలుగు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నావు? ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఓ, లోకల్ హైదరాబాద్ సే. మమ్మల్ని తీసుకెళ్ళవచ్చు కదా నేపాల్. మీ నేపాల్ బాగుంటుంది అబ్బా. వెళ్దాం బ్రో. వెళ్దాం. ఆడియన్స్కి కూడా తీసుకొని వెళ్దాం. తప్పకుండా వెళ్దాం అబ్బా. సో అది అలా మ్యూజిక్ నడుస్తుంది. ఎన్ని ఇయర్స్ మీరు మ్యూజిక్ ఫీల్డ్? 11 years అవుతుంది. వామ్మో, 11 years నుంచా? మీరు మంచి ర్యాప్ సాంగ్స్ పాడతారు. మీ ఇన్స్టాగ్రామ్లో చూసా నేను. తెలుగు బాగా చేస్తాను, హిందీ కూడా చేస్తాను. అన్నీ చేస్తాం. హిందీ, తెలుగు, నేపాలీ, ఇంగ్లీష్. తమిళ్ రాదు మాట్లాడడానికి, రాదు, బట్ చేస్తాను. ఫేవరెట్ అసల్ కోలార్, హిప్ హాప్, తమిళ, వీళ్ళందరివి పాడతాం. అంటే ఇప్పుడు నాకు డౌట్, అంటే ఇప్పుడు మంచి మ్యూజిక్ రాబట్టుకోవాలంటే అంటే డైరెక్టర్ మీకు ఏం చెప్పాలి? ఇప్పుడు లిరిక్స్ రావాలన్నా, ఒక మంచి సాంగ్ రావాలన్నా, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఒక 6 songs ఉన్నాయి అనుకో, 6 songs మనకు అర్థం కావు. కొన్ని 1-2 songs బాగుంటాయి, మిగిలిన సాంగ్స్ అంత వర్కౌట్ అవ్వవు. కొన్ని అన్ని సాంగ్స్ బాగుంటాయి కొన్ని సినిమాలు. అంటే ఏంటి అది అని? మన డైరెక్టర్ మనతో వర్క్ చేయాలి అంటే మంచిగా కోఆపరేట్ చేయాలి. డైరెక్టర్స్ కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఒక రెస్పెక్ట్ తోటి మంచిగా బిహేవింగ్లో కానీ మంచిగా కలిసి ఫ్రెండ్లీగా ఉంటే వర్క్ మంచిగా జరుగుతుంది. మనం మంచిగా మైండ్ ఫ్రీ పెడితే, ముందు వాళ్ళు మంచిగా మైండ్ ఫ్రీ పెడితే అంత మంచిగా మైండ్ నడుస్తుంది, అంత పని చేయాలి అని అనిపిస్తుంది, మంచిగా అవుట్పుట్ ఇద్దామని. అదే కొన్ని మంది ఉంటారు రుబాబ్గా చేస్తారు. వాళ్ళ రుబాబ్కి తగ్గట్టు వస్తుంది మ్యూజిక్. అట్లా ఎంత ఫ్రెండ్లీ ఉంటే మెయిన్ అదే మ్యూజిక్. మీరు స్టోరీ అవన్నీ అది తర్వాత, ఫస్ట్ బిహేవియర్. ఒక మ్యూజిక్ డైరెక్టర్తో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏంది, మీరున్నారు ఫ్రెండ్లీగా. సో అట్లా ఫ్రెండ్లీగా ఉంటే మనం మాటలు కలుస్తాయి, మీరు చెప్పింది అర్థమవుతుంది, స్టోరీస్ అర్థమవుతుంది. అప్పుడు నేను ఫీల్ చేయగలను ఈయనకి ఇట్లా కావాలి అని, నేను అలా కొడతాను మ్యూజిక్. ఓకే. సో అట్లా ఉంటుంది. మన దాంట్లో ఫస్ట్ సాంగ్ మన హరి బ్రోనే రాశాడు, చాలా బాగా రాశాడు. మంచి మోటివేషన్ సాంగ్ లాగా ఉంది. థ్యాంక్ యూ, మంచి సాంగ్ ఇచ్చావు. థ్యాంక్ యూ బ్రో. కుమ్మేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మన ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ చేద్దాం, వోకల్స్. అదబ్బా, రికార్డింగ్ చేయడానికి వెళ్తున్నాం, చూపిస్తాను. క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకైతే. మంచి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ నేను తెలుసుకుంటున్నాను. ఎన్ని ఉంటాయి అవన్నీ ఏంటి? ఆ కార్డ్స్ ఏదో అన్నావు కదా, మొత్తం 80 ఉంటాయి అన్నావా? 80 అంటే ఇప్పుడు 88 అయిపోయింది. 88 అయినాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు ట్రాక్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు అవన్నీ ఉండాలా పక్కా అసలు? ఇంకా ప్రతిదానికి అంటే దానికి ఉంటాయి. ఇప్పుడు గిటార్ అంటే గిటార్ సపరేట్, కిక్స్ అంటే కిక్స్ సపరేట్, స్నేర్స్, ఫ్లూట్, వయలిన్, ఇవి సపరేట్. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క ట్రాక్ ఉంటుంది. అవన్నీ ఉంటేనే అందం. అవన్నీ కలిస్తేనే మీకు ఆ మ్యూజిక్ వస్తుంది. అట్లా. ఓకే. ఇప్పుడు మనకి ఎవరి చేత పాడుతున్నావు సాంగ్? సెకండ్ సాంగ్ ఫస్ట్ పాడతావు? ఫస్ట్ది నేను పాడేస్తాను. సెకండ్ది మంచిగా మన నజీరుద్దీన్ తోటి, మన ఇండియన్ ఐడల్ తెలుగు విన్నర్ నజీరుద్దీన్ తోటి పాడిపిద్దామని అనుకుంటున్నాము. ఓకే, చూద్దాం ఎలా అవుతుందో. మంచిగా పాడతారు. ఎస్ఎఫ్ఎక్స్ అతను వచ్చాడు. ఎస్ఎఫ్ఎక్స్ ఏమంటారు? ఎస్ఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అంటారు లేదా ఏమంటారు? ఏమో హరిబాయికే తెలియాలి.
ఇట్లా ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ సాంగ్ పడదామా? ఇప్పుడు ఉంది కన్నీళ్ళే ఎక్కేసింది నీకు. విన్నాం చాలా సార్లు విన్నాం నేను. అది అట్లా ఉంటుంది కంపోజిషన్ అరివైగా అలా బాగుండదు చేలో ఫీల్ ఉంటుంది. అని నేను ఎట్లా అంటే ఒక 5 times 10 times వినవచ్చు ఇప్పటికి. ఇలా కత్తే అట్లా పెడితే వినుకుంటుంటాం దాన్ని. ఏదైనా చేంజెస్ ఉంటే ఇస్తాం, బాగుంటుంది కదా బాయ్. అట్లా మంచి బాగా అనిపించింది. బాగా అనిపించింది సాంగ్, బాగా అనిపించింది. షార్ట్ ఫిల్మ్ ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? ఇంకేమైనా కరెక్షన్స్ పెట్టినా అన్నమాట. అవును, వస్తాడా మళ్ళీ డబ్బింగ్కి? రావాలి, ఇద్దరు వస్తారు. మరి అవి సీన్లు ఇచ్చినావా? మొత్తం ఇంక ఫైనల్ ఎడిట్ చేసి ఇచ్చాను. అది మొన్న వచ్చిండు బ్రో, మాట్లాడినా వస్తా అన్నాడు. ఓ లక్కీ గాడు. డబ్బింగ్ నేనే చెప్పాను, నన్ను అడిగారు. వచ్చాడు, డైరెక్టర్ చేశారు, బాగా చేశారు. అయిపోయింది వాళ్ళది. ఒక చిన్న హీరోయిన్ మిస్ అయిపోయింది, వాళ్ళు చెప్పించుకోలే. అయిపోతే మొత్తం తీసుకుపోడే. నైస్, అయిపోయింది. బాగా చేశారు. మేము దగ్గర దూరాలు చేసాము, ఆ విలేజ్కి వెళ్ళి చేసాము. చెప్పారు. ఏ ఊరు అన్నది? బస్సాపురా. హిందీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నావు? ఫ్లూయెంట్ గా అన్న, ఇది 80% 70% ఉంటుంది అంతే. మీ తెలంగాణ హిందీనా? తెలంగాణ హిందీ కాదు. నేను ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు ఒక 4 years నా దగ్గర, మా దగ్గర ఒడిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉండే. వాళ్ళ భాష మొత్తం రూడ్ ఉంటుంది అనమాట. అంటే మన లెక్క ఉండదు, డైరెక్ట్ మొత్తం బూతులే. ఇక ఏందబ్బా అంత మాట అన్నావు వాళ్ళని? సాంగ్ రికార్డింగ్ అసలు సౌండ్ ఇంజనీర్ బై శివ సాయి కృష్ణ. సారీ అబ్బా, ఎస్ఎంఎస్ పంపించమన్నాడు. నువ్వు పంపిమంటే నీకు చెప్పించిన మనం మీది అలాగే పంపించాను, నీకు గుర్తుందో లేదు. నువ్వు లేవు పంపిస్తున్నాక థ్యాంక్ యూ శివ అంటాడు. సారీ అబ్బా, పేర్లు శివ అంటాడు, నా పేరు సాయి అడితే కదా. ఫుల్ అసలు సాంగ్ రాసి ఇంకా చెలరేగుతావేమో ఇప్పుడు. ఇంకా ఇంట్రెస్టింగ్. ఇది మంచి ప్రాసెస్ అబ్బా మాలాంటి వాళ్ళకి నేర్చుకోవడానికి దగ్గర ఉండి. అందుకే షార్ట్ ఫిలిం చేయాలంటారేమో, అన్నిట్లో దగ్గరుండి చూస్తూ నేర్చుకుంటూ ఉంటాం తెలియనివి. ఇప్పుడు కాదు, రికార్డింగ్ అయిపోయినాక తీద్దాం. రెడీయా? చలో టేక్. రెడీయా? రెడీ. ఇప్పుడు మెయిన్ ట్రాక్ కింద ఇన్ని ఉంటాయి, ఇవన్నీ ఏంది అసలు? ఇవి ఇవి ఒకసారి ఎట్లా కన్నీళ్ళే జారినా. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక్కొక్క సింగిల్ ట్రాక్ తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అన్నమాట. ఓకే, ఒక హై బేస్. ఓకే, అక్కడ ఎంత కావాలో అంత మనం సెట్ చేసుకోవాలి. ఏది ఎంత వాయిస్ వినవాడనో అట్లా సెట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా. సరే బ్రో, థ్యాంక్ యూ బ్రో. మంచి లిరిక్స్, మంచి సాంగ్ పాడావు. థ్యాంక్ యూ. సో బీజియం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా, ఇంకా కలుద్దాం. ఓకే, బాయ్ 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 బాయ్, గుడ్ నైట్.